నాన్ వెజ్ రుచికి ఏమాత్రం తీసిపోని వంటతోనైతే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. బీరకాయ కూర అంటేనే ఆమడ దూరం పారిపోతారు కదండి. ఇలా గనక ఒకసారి చేసి పెట్టారంటే ఎవరైనా బీరకాయ కూరకు ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. అంత టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. మా పిల్లలైతే బీరకాయ కూర అంటేనే పస్తులు ఉండటానికి కూడా ఇష్టపడతారండి. బీరకాయ ఆరోగ్యానికి మంచిది, ఎలా అయినా తినిపించాలని ఈ విధంగా ట్రై చేసి పెట్టానండి. మళ్ళీ మళ్ళీ చేయమంటున్నారు, అంత టేస్ట్గా ఉంటుందండి. పీల్ చేసుకున్న 1/2 కేజీ బీరకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ పై పాత్ర పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ సోంపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. 1 నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలండి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదైతే అల్లం అండి. అల్లం వెల్లుల్లి సన్నగా ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఈ యొక్క పెసరపప్పునైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాడీకి ఎంతో చలవ చేస్తుందండి బీరకాయ అనేది, చాలా మంచిది మన హెల్త్కు బీరకాయ అనేది. ఒక 3 నిమిషాలు అయితే సిమ్లో మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 6-7 నిమిషాలు అయితే సిమ్లో మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 7 నిమిషాల తర్వాత కూర అయితే ఇలా ఉందండి. ఇప్పుడు ఫైనల్గా 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. చపాతీలోకైనా అన్నంలోకైనా ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, నోటికి కమ్మగా అనిపించే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక మంచి వీడియోతో నేను మరలా మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.